హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రియేటివ్ వర్కర్స్. ఇవాళ నేను KTM DUKE 200 BS6 క్లీన్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఆ బండి ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, అది కుర్రోళ్ళకి బాగుంటుందా, రేస్ అవి యాక్చువల్లీ రేస్ బైక్స్ కింద వాడతారు. యాక్చువల్లీ ఎక్కువగా కుర్రోళ్ళు వాడతారు, పెద్దవాళ్ళు ఎక్కువ తీసుకోరు. బట్ ఈ బైక్ అయితే మంచి జబర్దస్త్ ఉంది ఫ్రెండ్స్. BS4తో కంపేర్ చేసుకుంటే నేను BS4 యొక్క వెహికల్ కూడా వీడియో తీశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్ పెడుతున్నాను ఇంకా చూడకపోతే. అండ్ దీనిపైన కూడా అంటే BS4కి BS6 తేడా ఏంటి, BS4 బెటర్ BS6 బెటర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ పెడతాను ఇంకేస్ మీకు కావాలంట్లయితే. దట్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అయితే KTM DUKE 200 BS6 వెహికల్ అండి. BS4కి BS6కి కంపారిజన్ ఆల్రెడీ వీడియో చేశాను, వీడియోని డిస్క్రిప్షన్ పెడుతున్నాను ఇప్పుడు నేను. అండ్ అదేవిధంగా BS4 గురించి మీరు తీసుకోవాలనుకుంటే దాన్ని కూడా క్లీన్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను నేను. ఓకే, ఫస్ట్ ఈ వెహికల్కి వచ్చేద్దాం. ఈ వెహికల్ వచ్చేసి ఆన్ రోడ్ మీకు 2,14,17 రూపాయలు ఉందండి. ఓకే, ఇది ఇంజిన్ కెపాసిటీ అండి. దీని ఇంజిన్ కెపాసిటీ కంపేర్ చేసుకుంటే ఇది యాక్చువల్లీ 200 cc మెన్షన్ చేస్తారు, మీరు చూసారు కదా ఇక్కడ. కానీ ఇది 200 cc కాదండి, ఇది యాక్చువల్లీ cc ఎంత అంటే 199.5 cc అండి. అండ్ మ్యాక్సిమం పవర్ అంటే మీకు తెలుసు కదా, 25.4 bhpm at the rate 10,000 rpm అండి. అంటే ఈ మామూలుగా NS తర్వాత పల్సర్ 180 తర్వాత యమహా R15 వాటితో పోల్చుకుంటే KTM అనేది హార్స్ పవర్ ఎక్కువ అండి, తెలుసు కదా. ఒకసారి ఎక్సలేటర్ కనుక ఇస్తే RPM కనుక 7-8కి వెళ్ళిందంటే ఒక్కసారి 80 స్పీడ్ మీద కూడా స్పీడ్ వెళ్తుంది. KTM ఉన్న కెపాసిటీ అది. ఓకే, బండి ఓవరాల్ వెయిట్ వచ్చేసి మనకి ఖచ్చితంగా 159 kg ఉంటుందండి. ఓకే, అండ్ ఓకే నెక్స్ట్ చూద్దాం. ఇది ఫ్రంట్ చూసారు కదా, హైడ్రాలిక్ అయితే WST ఫోక్సెస్ ఇచ్చారు నార్మల్ వెహికల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇదైతే డ్యూయల్ ABS అండి. ఓకే, మామూలుగా KTMతో కంపేర్ చేసుకుంటే ఇది ABS కూడా డ్యూయల్ ఇచ్చారు. ఓకే, బై బ్రేకింగ్ డిస్క్ బ్యాట్స్ ఇచ్చారు. అండ్ ఇంజన్ గేర్ సిస్టమ్ అండి. ఇది గేర్ సిస్టమ్ కూడా మనకి 6 గేర్ సిస్టమ్ అండి. గేర్ సిస్టమ్ ఎలాగంటే ఒకటి కిందకి వేయాలి, మిగతా అప్ వేయాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, చైన్ ట్రాన్స్మిషన్. ఇది బెల్ట్ ట్రాన్స్మిషన్ అయితే కాదు. మన ఇండియా వెహికల్స్లో అన్ని చైన్ ట్రాన్స్మిషన్ ఉన్నాయి, బెల్ట్ వెహికల్స్ అయితే లేవు. ఓన్లీ హార్లీ డేవిడ్సన్ తర్వాత వేరే బైక్స్కి మాత్రమే మీకు బెల్ట్ ట్రాన్స్మిషన్ ఉన్నాయి. బట్ చైన్ అయితే మనకి అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. చూసారు కదా, ఇక్కడ చైన్ కూడా ఏ లెవెల్లో మనకి అడ్జస్ట్ చేసుకోవాలి క్లియర్ మెన్షన్ చేశారు అక్కడ, మీరు గమనించినట్లయితే. ఓకే, అది మీకు తవా చేస్తాను మెయింటెనెన్స్ కట్టరా వీడియో అని చెప్పేసి. అండ్ బ్యాక్ జోకర్ వచ్చేసి కేవలం ఇది నైట్రో జోకర్ అండి. చూసారు కదా, ఇది బ్యాక్ సిట్టింగ్ అవును, మొత్తం అంతా క్లీన్ చాలా బాగుంటుంది మనకి సిట్టింగ్ పర్పస్ అన్నిటికీ కూడా. కాకపోతే ఈ వెహికల్ అనేది కేవలం అంటే రేట్స్కి బాగుంటుంది. ఫ్యామిలీ పర్పస్ ఈ వెహికల్ తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఓకే, డిస్ప్లే సెక్షన్ అండి. డిస్ప్లే సెక్షన్ అయితే మామూలుగా ఈ టైప్ వేయించారు మా ఓనర్ ఎవరైతే ఉన్నారు, ఈ బైక్ ఓనరు. చూసారు కదా, ఇది డిజిటల్ మీటర్ మామూలుగానే 390కి ఇచ్చినట్టు కాకుండా నార్మల్గా ఇచ్చేసారు మొత్తం అంతా. మామూలుగా ABS ఇచ్చాడు, ఇండికేటర్ ఇచ్చాడు, మోడ్ ఇచ్చి సెట్ ఇచ్చాడు. ఇందులో ఏముంటాయంటే కేవలం మీకు ట్రిప్ 1 ట్రిప్ 2 ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 లీటర్ పెట్రోల్ వేస్తే అది ఎన్ని కిలోమీటర్ వెళ్తుందని చూపిస్తుంది, ఎక్సెట్రా చూపిస్తుంది. అండ్ కమింగ్ టు ద స్విచెస్ అండి, హార్న్ అవ్వండి, సిగ్నల్ అవ్వండి, డిమ్ డిప్ ఇచ్చారు అండ్ గ్యాసింగ్ ఇచ్చారు. అండ్ దీనికి క్విల్ స్విచ్ కూడా ఇచ్చారండి. ఇంకేస్ క్విల్ స్విచ్ ఆన్లో ఉన్నా మీకు సెల్ఫ్ కొడితే స్టార్ట్ అవ్వదండి, కేవలం మీరు స్టాండ్ తీస్తేనే మీకు ఇంజన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది కూడా మీకు లైట్ ఇండికేషన్ స్విచ్ ఆన్ అవ్వలేదండి, దీనిలో నెగిటివ్ అది. ఓకేనా, ఇంకేస్ మీరు కావాలితే ఆల్టర్నేట్గా థర్డ్ పార్టీ స్విచెస్ వేసుకోవచ్చు. అండ్ దీని ఫ్యూయల్ కెపాసిటీ అండి, ఆ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి మీకు ఎంత ఇచ్చారంటే ఓకే 13.5 ఇచ్చారు ఓల్డ్ వెహికల్స్ కంపేర్ చేసుకుంటే. అండ్ ఈ టైర్స్ చూసారు కదా, బ్యాక్ వీల్ టైర్ అవ్వనండి అండ్ ఫ్రంట్ టైర్ అవ్వనండి, ట్యూబ్లెస్ ఇచ్చారు. అంటే పంచర్లెస్ అయితే ప్రెజెంట్ ఉన్న మనం ఆల్టర్నేట్గా వేయించుకోవాలి. కాకపోతే ట్యూబ్లెస్ ఇచ్చారు, రేడియల్ టైర్స్ అండి. మనం ఎంత ఫాస్ట్ కొట్టినా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు వీటి తరపు నుంచి. అండ్ ఇంజన్ చూసారు కదా, ఇంజన్ అయితే మరి పవర్ఫుల్ ఇంజన్ ఇది. KTM అంటేనే మనకి పికప్ అండి యాక్చువల్లీ చెప్పాలంటే. అయితే రీసెంట్గా తీసుకున్న వెహికల్ అయితే కొంచెం ఇది 6 months అవుతుంది, 6 months కూడా 4 months అవుతుంది. ఇంజిన్ వచ్చేసి ఇది రేడియేటర్ ఇచ్చారు అండ్ కూలెంట్ ఆయిల్ కూడా ఇచ్చారు. ప్రతి KTMకి కూలెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇది హై ట్రాన్స్మిషన్ కదా, ఎక్కువ హీట్ ఎక్కకుండా ఆ హీట్ని కంట్రోల్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇంకొచ్చి వచ్చేసి ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అండి. సో మీకు కూలెంట్ ఆయిల్ ఉన్నదండి, ఖచ్చితంగా లిక్విడ్ కూల్డే, ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఈ వెహికల్ యాక్చువల్లీ ఈ వెహికల్లో ఉన్న ఇదేంటంటే లుక్ అండి. యాక్చువల్లీ ఇదైతే మామూలుగా డ్యూక్ అయితే 200 మామూలుగా ఉంటుంది, కానీ ఇది KTM 390కి ఎక్సెట్రా ఉన్నాయి చూసారు వెహికల్, ఆ టైప్ లుక్ అయితే దీనికి ఇచ్చారు. చాలా మ్యాసివ్ లుక్ ఇచ్చారు. అండ్ మొత్తం ప్యానల్స్ అంతా ప్లాస్టిక్ అండి, మొత్తం అంతా కేవలం ఐరన్ ఫ్రేమ్ మాత్రం సాక్షిస్ ఉంటుంది, ఎక్సెట్రా ఉంటుంది. అండ్ సైలెన్సర్ కూడా మీరు చూసినట్లయితే
నార్మల్ టైప్ ఇచ్చారు, ఫ్లాట్ టైప్. దీని సెంటర్ స్టాండ్ ఉండదు, ఓన్లీ సైడ్ స్టాండ్ మీద వెహికల్ స్టాండ్ బై చేయాలి. అండ్ కమింగ్ టు ద బ్యాక్ సెక్షన్లో కూడా డిస్క్ ఇది ఏబిఎస్ ఇచ్చారు, నార్మల్ ఏబిఎస్ కాదు, డ్యూయల్ ఏబిఎస్ ఇచ్చారు. అండ్ ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అంటే దీనిలో నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి క్లియర్ చెప్తాను. మా ఓనర్ ఇచ్చిన రివ్యూ ప్రకారం దీనిలో నెగిటివ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒక ఫ్లాట్ సేఫ్ నుంచి వెళ్తే పర్వాలేదు, ఇంకా 7 స్పీడ్ బ్రేకర్స్ గట్రా వచ్చేయండి. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 155 mm ఇచ్చారు. సో అందువల్ల ఏంటంటే కిందన రఫ్ సెట్ అయిపోతున్నాయి సైలెన్సర్కి అండ్ దెన్ దీనికి కూడా. సో అది నెగిటివ్ అండి. అండ్ కమింగ్ టు ద ఫ్యామిలీ సెక్షన్కి అయితే వెహికల్ సరిపోదు, అండ్ డబల్స్ మాత్రమే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకి యాక్చువల్గా వచ్చిన ఏంటంటే ట్రాఫిక్లో ఈ బండి హీట్ ఎక్కువ వచ్చేస్తుందండి. ఈవెన్ ద కూలెంట్ ఆయిల్ ఉన్నా హీట్ ఎక్కువ వచ్చేస్తుంది, ఈవెన్ ద రేడియేటర్ వర్కింగ్ అయినా సరే. అండ్ మోటార్ హ్యాజ్ స్నాపీ నేచర్ అండి. ఇంకా స్నాపీ నేచర్ లేదు ఈ వెహికల్కి అయితే. మోటార్కి అయితే ఇంజిన్ ఉంది కదా, అది స్నాపీ నేచర్ లేదు. ఫ్రిమ్ సీట్ వీ కెన్ అన్కంఫర్టబుల్ వైల్ ఆఫ్టర్ అంటే సీటింగ్ కూడా కంపేర్ టు అదర్ వెహికల్స్ అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది. మా కస్టమర్ కూడా చాలా కస్టమర్స్ ఈ విధంగా రివ్యూ ఇచ్చారు నాకు, సీట్ చాలా హార్డ్గా ఉంది, ఎక్స్ట్రా సీట్ టైర్ చేయించుకోవాలని చెప్పేసి. బట్ నేనైతే సజెస్ట్ చేయలేదు వాళ్ళకి వద్దని. ఓకే, ఆల్మోస్ట్ ఇవి నెగిటివ్స్. అండ్ పాజిటివ్స్ అండి. పాజిటివ్స్ వచ్చేసరికి ఇంజిన్ హ్యాస్ గ్రేట్ పంచ్ అని తెలుసు కదా, ఒక గుద్దు గట్టిగా ఒక ఎక్సలేటర్ ఇచ్చారంటే వెహికల్ ఎక్కడికి వెళ్ళిపోద్ది, అంత స్పీడ్ అవుతుంది అంటే. అండ్ కమింగ్ టు ద అట్రాక్టివ్ డిజైన్ టు ఫాల్ టు ద ఏజ్ అంటే ఇప్పుడు కుర్రోళ్ళు ఏంటంటే ఈ లుక్కి పడిపోతారు. బండి 2 లక్షలైనా 3 లక్షలైనా అది ఆలోచించట్లేదు. ఫైనాన్స్ మీద ఒక 4 లక్షలైనా వెహికల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. పెద్దలు అని చెప్పిన వెహికల్ వద్దని చెప్పినా సరే అసలు ఊరుకోవట్లేదు కుర్రోళ్ళు మాత్రం. మంచి మ్యాసివ్ లుక్ అని చెప్పేసి 200లు 390లు ఇంకా పెద్ద వెహికల్స్ తీస్తున్నారు. బట్ డ్యూక్ అయితే ఒక రకంగా చెప్పాలంటే డేంజరస్ బైక్ అండి. అలాగే చాలా మీకు ఏ విధంగా చెప్పాలి అంటే లాంగ్స్ వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే అలిసిపోరండి వెహికల్ స్లోగా వెళ్తే. వాళ్ళు ఏంటంటే లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఎంత స్లోగా వెళ్తుంది, వాళ్ళకి జర్నీ అనేది టైర్డ్ అవ్వదు. చిరాకు రాదు జర్నీలో. ఇది ఒకటి ఏ వెహికల్ అని అంతేనండి. హై స్పీడ్ ఇంజిన్స్ డ్యూక్ అవనండి, ఎన్ఎస్ అవనండి, కరిజ్మా అవనండి, ZMR, RC అన్నీ. ఓకే గైస్, ఇదైతే KTM 200 BS6 వెహికల్ అండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్కేస్ మీకు ఏమైనా అదర్ వీడియోస్ గురించి కనుక మీకు వీడియో కావాలి, మెయింటెనెన్స్ ఎలా చేయాలి, బైక్ రిపేర్స్ ఎలా చేయాలి, లేదా ఆ బైక్ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, తక్కువ బడ్జెట్లో బెటర్ క్వాలిటీ, బండిని ఇంజిన్ కండిషన్ బాగుండాలి, చైన్ కిట్ అవ్వండి, A to Z వగేరే మొత్తం అని కూడా మీకు నా కామెంట్లో మెన్షన్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ నాకు వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయి కదా, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మేము రెస్పాండ్ అవుతాం ఇన్స్టెంట్గా. దాని ద్వారా కూడా మీరు నాకు కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.